వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో భవన నిర్మాణ కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని గడియారపు స్తంభం సెంటర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రతి ఇంటి కల నెరవేర్చడానికి ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు, భవన నిర్మాణ కార్మికులు అభినందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు అన్నారు. ఇప్పుడు ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని అన్నారు. ఇసుక మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది. మరి ప్రతి ఇంటికి ఇల్లు కట్టుకునే కళ నెరవేరాలంటే ఉచితంగా ఇసుక ఏర్పాటు చేయడం జరిగింది. మరి గడిచిన 5 ఏళ్లుగా ఇసుక ప్రతి ఒక ట్రాక్టర్ ట్రక్ కొనాలంటే 6,000 అయింది. అదేవిధంగా లారీ ఇసుక కొనాలంటే 70,000 నుంచి 50,000 దాకా అయింది. మరి ఇవన్నీ కూడా నిర్మాణ రంగం అంతా కుదేలైపోయింది కాబట్టి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మరి పని లేకుండా కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఉచితంగా ఇసుకనిస్తాము, ఎవరిల్లు వాళ్ళు త్వరితగతిని కట్టుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భవన నిర్మాణాలు మరి వేగవంతం చేయడానికి ఉచితంగా ఇసుక ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల కార్మికుల కళ్ళల్లో